తదితర మానవులంతా పరమాత్మ స్వరూపమైన ప్రేమను ఆనందాన్ని పూర్తిగా నాశనం చేసుకొని తనలో నిరాకార స్వరూపమైన ప్రేమతో ఆనందముతో ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని పూర్తిగా మర్చిపోయి శవస్వరూపులై మృత్యుదేవతకు ఆహారం అవుతున్నారు. ద్వాపర యుగంలో కృష్ణావతారమునకు వచ్చినారు కాబట్టి కృష్ణునితో గోపికలు కానీ తదితర భక్తులు కానీ వారిలో ఉన్న ప్రేమను అనేక విధములుగా పరమాత్మతో పంచుకొనినారు. ప్రేమే కృష్ణుడు, కృష్ణుడే ప్రేమస్వరూపుడు కాబట్టి ఆయనతో ఏ విధంగా నటించినా ఏ విధంగా ఆడుకున్నా ఆటల్లో ఉన్న ప్రేమ, ఆయనతోనే ఉన్నానన్న ప్రేమ, ఆయనను మరవకుండా ఉన్న ప్రేమ అంతయు ఆయన స్వరూపమే కాబట్టి అందరూ పరమాత్మ అయిన కృష్ణుడిలోనే ఐక్యమైనారు. అయితే వారి స్వభావమంతా ఆడినా పాడినా తిన్నా తిరిగినా నిద్రించినా మేల్కొన్నా ఆయన స్వరూపమే హృదయంలో హత్తుకుపోయింది. ఎందువల్లననగా వారి ప్రేమనంతా కృష్ణుడి మీదనే ఉంచుకున్నారు. ఇతరత్రా దేని మీద వారి ప్రేమను పంచుకోలేదు. దేని మీదనైనా వారు ప్రేమను పంచుకున్నట్లయితే వారి ప్రేమ చిల్లుకుండలో నీరు కారిపోయి ఒట్టికుండ ఉన్నట్లుగా వారి శరీరాలు పనికిరాని మృత శరీరాలయ్యేవి. అలా కాక వారి ప్రేమను భగవంతుడితో పంచుకున్నారు కాబట్టి వారి ప్రేమ ఖర్చు కాకుండా పెరిగింది. ఎలా అనినా భగవంతుడు ప్రేమను తీసుకునేవాడు కాదు. మనం భగవంతుని మీద ఎంత ప్రేమను పెంచుకుంటామో అంతకు పదింతల ప్రేమను మనకి అందిస్తాడు. అందువల్ల మనం భగవంతుని మీద ఎంత ప్రేమ పెంచుకున్నా అంతకు పదంతల ప్రేమ మనలో అభివృద్ధి అవుతుంది, కానీ తరిగిపోదు. భగవంతుడు ఒకసారి ఇలా అన్నాడు, మీరు నా వైపు 1 అడుగు వేస్తే నేను మీ వైపు 100 అడుగులు వేస్తానన్నాడు. మనం 1 అడుగు భగవంతుని వైపు వేస్తే భగవంతుడు మన వైపు 100 అడుగులు వేస్తే భగవంతునిది ఎంత ప్రేమో మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం సంసారం మీద, శరీరం మీద, ఆలుబిడ్డల మీద, ఐశ్వర్యం మీద పెంచుకున్న ప్రేమ వృధాగా పోవునదే. అందువలన సంసారాన్ని, శరీరాన్ని, తల్లిదండ్రులను, ఆలుబిడ్డలను, ఐశ్వర్యాన్ని తాత్కాలికంగా చూసుకుంటూ ప్రేమనంతా వాటి మీద చూపక వాటినన్నింటినీ జాగ్రత్తగానే చూసుకుంటూ ప్రేమని మాత్రం భగవంతుడి మీద ఉంచుకున్నచో నలుసంత ప్రేమ అపరిమితంగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని మనం భగవత్ ప్రేమను పెంచుకొనవలెను. అప్పుడు మనం మానవాతీతులమవుతాం. జనన మరణములు తప్పించుకొని మృత్యుంజయులమవుతాము. దీనిని గ్రహించి అందరూ ఆచరణలో పెట్టవలయునని మహాత్ములు ఎంతగానో మనకు బోధిస్తున్నారు. అయితే మానవుడు తన ప్రేమను స్త్రీతో పంచుకోవాలని, స్త్రీ తన ప్రేమను పురుషునితో పంచుకోవాలని బాధపడుతున్నారే కానీ ఆ ప్రేమను భగవంతుడి మీద పెంచుకుందామని ఆరాటపడటం లేదు. కానీ భగవంతుడిని పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుతాం, ప్రేమను మాత్రము పంచుకోము. భగవంతుడు మనకు ఈ ప్రేమను ఎందుకు ఇచ్చినాడనగా ఆయన ఎడల ప్రేమను పెంచుకొని ఆయననే ప్రేమించి జనన మరణములను తప్పించుకొని ఆయనలో ఐక్యము కమ్మని మనకు ఇచ్చినాడు. ఇదే మహాత్ములైన గురువులు చెప్పుచున్నది. మీరు భగవంతుని ప్రేమించండి, భగవంతుని పాదారవిందముల యందు మీ ప్రేమను ధారపోసి నిశ్చింతగా ఉండండి. మీ బాగోగులు ఆయనే చూసుకుంటాడు. ఆఖరున మిమ్మల్ని ఆయనలో కలుపుకొని మోక్షము కూడా నిచ్చుచున్నాడు అని పరిశ్యతంగా చెప్పుచున్నారు. మహాత్ములు చెప్పిన దాన్ని గ్రహించి పాటించు ఉన్నవారు 1000 ఉందురేమో. నిజముగా ప్రేమస్వరూపుడే శ్రీకృష్ణ పరమాత్మ. విరోధంతోనైనను ఆయనను మరవని వారికి కూడా సద్గతులు ప్రసాదించాడు. ఇక ప్రేమతో ఆరాధించే వారి మాట చెప్పవలేనా? అయితే కృష్ణ భక్తిలో ఒక విశేషం ఉన్నది. అది ఏమనగా మానవులు సంసారంలో ఉండి సంసారం పెంచుకొనుటకు ఏ విధమైన సత్కర్మలు చేసినా ఆయన పట్టించుకోడు. అయితే కృష్ణనామమును మరవకుండా కృష్ణ స్వరూపమును హృదయంలో ఉంచుకొని సంసారం సాగించుకున్నా దీనిని చూడడు. నీ నిజమైన ప్రేమని మాత్రమే ఆయన చూచును. ఆ ప్రేమ వల్లనే మనకు సద్గతులు ప్రసాదించును. గోపికలకి భర్తలు ఉన్న ప్రేమ మాత్రము కృష్ణ పరమాత్మ మీదనే పెంచుకున్నారు. వారిలో ఉన్న ప్రేమ స్వరూపుడే ఆయన కాబట్టి కృష్ణ ప్రేమ స్వరూపమే వారి స్వరూపముగా ఉన్నది. వారికి అందరికీ మోక్షము ప్రసాదించి ఆయనలో ఐక్యము చేసుకున్నాడు. ఇలా కృష్ణతత్వము మహత్తరమైనది. కానీ ఇతర దేవతలకి బోలెడన్ని నియమములు పాటించాలి. అప్పుడే వారు ప్రసన్నులవుతారు.
కృష్ణుడు అలా కాదు. ఆయనను మరవకుండా ఉంటే చాలు, ఆయన ప్రసన్నుడవుతాడు. అందువలనే కృష్ణుడు త్వరగా ప్రసన్నుడవుతారు అన్నారు. కావున మోక్షము తర్వాత లభించునన్నారు. పేద కుచేలునికి తినుటకు లేదు, అపరిమితమైన సంతానం, కానీ కృష్ణుని మరవకుండా ఉండి పిడికెడు అటుకులు ప్రేమతో ఇచ్చినందుకు ఆయన ఏమీ కోరకనే ఎనలేని ఐశ్వర్యమును ఇచ్చినాడు. ఎంగిలి పళ్లను ఇచ్చిన శబరికి రామావతారంలో మోక్షమునిచ్చినాడు. ప్రహ్లాదుడు నారాయణ నామమును మరవని కారణంగా ఎన్నో కష్టముల నుండి రక్షించి సద్గతిని ప్రసాదించినాడు. హరే రామ నామము మహా గొప్పది, గొప్ప మహిమగల్లది. ఎవరైనా ఈ నామాన్ని ఉచ్చరిస్తే చాలు, వెంటనే వారు కృష్ణుని పట్ల పారవస్యంలో తన్మయులవుతారు. ప్రతి జీవిలో పరమాత్మ ఆత్మశక్తి ఉన్నది. మనలో నిద్రాణమై ఉన్న ఆత్మశక్తిని జాగృతం చేసే విధానమే సాధన. కృష్ణుని అవగాహన చేసుకోవాలనుకునేవారు వారి సాధన అవసరం లేకుండా కృష్ణుని అర్థం చేసుకున్నామని భావిస్తే వారి ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి ఉండదు. సాధన అంటే ఆధ్యాత్మిక అభ్యాసము. అది ఎలా అనినా భక్తి యోగంలో కృష్ణుని గురించి వినటం, కృష్ణనామాన్ని జపించటం, ఇదే ప్రధానమైన సాధన. కృష్ణనామాన్ని జపించడం వల్ల కలుషితమైన మన హృదయాలను ప్రక్షాళన చేసి క్రమముగా మనలను కృష్ణునికి సన్నిహితులను చేస్తుంది. ఇది మాయా ప్రభావము నుండి మనలను కాపాడుతుంది. అవసరమైన ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది. గృహస్థ భక్తులు సంసారంలో నిమగ్నమై చాలామందికి తమ కుటుంబ పోషణకు, కుటుంబ వ్యవహారములకు సమయము సరిపోదు. ఇక ఆధ్యాత్మిక విషయాలకు తావెక్కడిది? అందువలన ఆధ్యాత్మిక రక్షణ లేని జీవితం పశు జీవితం వంటిది. అనగా మన జీవితాన్ని మనమే పూర్తిగా మార్చుకోవాలి. ఎలా అనినా గీతలో కృష్ణుడు ఏమని చెప్పాడో చూడుము. ఏకాదశేంద్రియములలో మనస్సుని నేనన్నాడు. అనగా మన మనస్సే కృష్ణుడు అన్నమాట. అలాంటప్పుడు మన శరీరంపై మన పెత్తనం ఏముంది? అందువలన మనం కృష్ణ పరమాత్మకు శరణుదాసులం కావాలి. ఎలా అనినా, ఓ పరమాత్మ, నాలో మనస్సుగా ఉన్నది నీవే అయినప్పుడు నాదేముంది? నీవు ఏది తినమంటే అది తింటాను, ఏది చేయమంటే అది చేస్తాను. మంచి చెడులతో నాకు అవసరం లేదు. నీవు చెప్పిన కర్మ చేయటమే నా పని. మంచి కర్మ చేయిస్తావో చెడ్డ కర్మ చేపిస్తావో అంతా నీ ఇష్టం మీద ఆధారపడి ఉన్నాను. కావున నీ చేతిలో చీపురు కట్టను నేను. నీవు అన్నం ఊడ్చినా ఊడుస్తాను, అమేద్యం ఊడ్చినా ఊడుస్తాను. నాకేమీ సంబంధం లేదు. కర్మ చేయటమే నా వంతు, కర్మ ఫలితం నీ వంతు అని అంతా భగవంతుడి మీద భారం వేసి మనం కర్మలు చేయటమే మన వంతు. ఇలా కర్మ ఫలితం భగవంతుడికి వదిలివేసి భగవంతుడు మనకిచ్చిన కర్మలను చేసుకుంటూ ఆఖరున భగవంతునిలో కలిసిపోవటం మన వంతు అన్నట్లుగా ఇదే మన చరమదశ అని నిశ్చితాభిప్రాయం కలిగి ఉండటం వలన మనం కృష్ణ పరమాత్మలోనే ఐక్యమగుదుము. ఇక మనకి జన్మలుండవు. అయితే ఈ మాయాభ్రమను మనకు తెచ్చిపెట్టింది ఎవరనినా దీనిని ఎవరూ తెచ్చిపెట్టినది కాదు. మన శరీరానికి నీడ ఎలా ఉందో భగవంతుని ప్రక్కన నీడ అనే మాయ అలా ఉంది. నిరాకారమైన పరబ్రహ్మము జ్యోతిస్వరూపంగా ఉంది. ఆ జ్యోతిస్వరూపమే శ్రీ మహావిష్ణువుగా సాకార రూపానికొచ్చి జగత్తును సృష్టించాలని సంకల్పించుకున్న తోడనే స్వామివారి ప్రక్కన నీడగా ఉన్న మాయ రూపానికొచ్చి నన్ను ఏమి చేయమందువు అన్నదట. జగత్తును సృష్టించమన్నాడట. అంతట జగత్తును నేను సృష్టిస్తాను, చైతన్యమైన ప్రాణశక్తిని జగత్తుకు ఇవ్వమనగా ఈ ఆకాశంలో చైతన్య శక్తిగా ఉన్నది నేనే కదా, దానిలో సృష్టించమనగా ఆ మహాతల్లి పరబ్రహ్మములోనే జగత్తును సృష్టించింది. జగత్తులో పరబ్రహ్మశక్తి నిరాకారంగా జ్యోతిస్వరూపంగా జగత్ అంతటిలో మిళితమై ఉంది. ఆ పరబ్రహ్మశక్తితోనే జగత్తు ఇలా జరుగుతుంది. జగత్తులో దేవతలుగా పశుపక్షి మృగ జాతులుగా మానవులుగా సృష్టింపబడ్డారు. పశుపక్షి మృగాదులలో ఆడ మగగా మానవులలో స్త్రీ పురుషులుగా సృష్టించి ఈ జీవకోటికి అతీతమైన మాయాప్రేమను సంకర్మింపజేసింది. ప్రతి జీవి పరమాత్మ శక్తితోనే జీవిస్తుంది. మానవుడు నాలో పరమాత్మ శక్తి ఉన్నది అని మర్చిపోయినాడు.
అయితే ఆ పరమాత్మ శక్తి మనలో ఎలా ఉందనగా నిరాకారంగా ఆత్మ చైతన్య శక్తితో జ్యోతిస్వరూపంగా మనకు కనిపించకుండా తెలియకుండా ఉంది. ఆ పరబ్రహ్మ శక్తిని మానవులలో ఉన్న త్రిగుణములు, అరిషడ్వర్గములు, పంచభూతములు అణుస్వరూపంగా ఉన్న పరబ్రహ్మ శక్తిని కప్పివేసినందువలన ఆ పరబ్రహ్మ శక్తే నేను జీవుణ్ణి అంటుంది. ఇది మాయా ప్రభావము చేత జీవుడిగా మారి నేను దేవుణ్ణి, నేను పరబ్రహ్మము అన్నది మరిచిపోయి నేను పురుషుణ్ణి, నేను స్త్రీని అన్న భ్రమలో పడిపోయింది. అయితే ఈ మాయ స్త్రీలో ఆనందం ఉందని పురుషునికి, పురుషునిలో ఆనందము ఉందని స్త్రీకి అతీతమైన మాయాభ్రమను ప్రవేశపెట్టినది. దాని ప్రభావము చేత మానవులకు స్త్రీ పురుష ప్రేమ అతీతమై అసలు సంగతి మర్చిపోయినారు. స్త్రీ పురుషుల ప్రేమే వారికి లోకమైనది. స్త్రీ లేని బ్రతుకు పురుషునికెందుకు, పురుషుడు లేని బ్రతుకు స్త్రీకెందుకు అన్న ధోరణిలోనే జగత్తు నడుస్తుంది. స్త్రీ పురుష సంయోగం లేని బ్రతుకు ఎందుకు అంటున్నారు కొంతమంది. పురుషుల్లో ఏముంది, స్త్రీలో ఏముంది ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. పురుషునిలో మూత్ర విసర్జన చేసే గొట్టం ఉంది. స్త్రీలో పురుషునిలో ఉన్న ఆత్మశక్తిని హరించే పుండు లాంటి గుంట ఉన్నది. దీనినే వేమన యోగి కలిమానవులు ఉచ్చగుంటకు పాల్పడుదురు వినురవేమ అన్నాడు. స్త్రీ మర్మ అవయవములో ఏమున్నది అని విచారిస్తే చీము, రక్తము, దుర్గంధ వాసన ఉన్నది. దానిని ఎంతో ఆనందంగా పురుషుడు ప్రతినిత్యము అనుభవించటానికి ఎదురు చూస్తూ ఉంటాడు. స్త్రీ తనలో ఉన్న మర్మావయమునకు మందు వేసుకొని ప్రశాంతంగా ఉండుటకు, ఆనందంగా ఉండుటకు పురుషుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదే మానవ జీవితం పరమావధి అయినది. ఇదే లోకంగా ఉంది. అయితే ఇది లేనిచో లోకమే లేదు. అందుకుగాను మాయ ఈ మమకార ఆనందాన్ని, అనేక కోట్ల జన్మలకు కారణమైన ఆనందాన్ని, మురికి గుంటలో ఉన్న ఆనందాన్ని చచ్చినా మరవకుండా చేసింది ఈ మాయాదేవత. అంటే చచ్చి మరుజన్మ వచ్చినా కామప్రేమతోనే పుడుతున్నారు. ఈ మాయ ఎంత పెద్దదో, ఎంత శక్తివంతమైనదో దేవతలనే మాయలో పడవేస్తుంది. మానవుల మాట వేరే చెప్పవలేనా? అయితే ఈ మాయను తెలుసుకున్న మహాత్ములు మాయను తిట్టినారు. ఎలా అనినా, ఇట్టా కుండాలెన్నోనే పగలేసుండానే రండా, ఇది కట్టాకడసారి కుండా, నీ చేతగాదే గుడ్డి ముండా అన్నారు. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అవతారమునకు వచ్చి ఆలోచించుకున్నాడు. ఏమనినా అష్టదళములు 8 మంది భార్యలుగా జన్మించారు. 16,000 మంది గోపికలు 16,000 కళలుగా ఉన్నారు. వీరందరూ నా కళలే. మరి ఈ కళలన్నింటినీ నాలో కలుపుకోవాలని ఏ మార్గమున చూసినా కలవరని పరమాత్మ మొట్టమొదట వీరందరికీ భర్తగా నటించాడు. ఏలయనగా నా ఆత్మ ప్రేమస్వరూపులే వీరు, అందువల్ల ప్రేమతోనే ఈ కళలన్నింటినీ నాలో ఐక్యం చేసుకోవాలని తలంచి అందరికీ భర్తగా నటించాడు. గోపికలతో గోపికల్లాగా నన్ను పరపురుషుడిగా భావించక పరమాత్మగా సేవించండి, మీరు ధన్యులవుతారు అని చెప్పినాడు. వారు పరమాత్మగానే సేవించి పరమాత్మలోనే ఐక్యమైనారు. అయితే 16,000 కళలు 16,000 గోపికలుగా జన్మించారు. కాబట్టి 16,000 మందికి 16,000 మంది కృష్ణులుగా కావాలని సంకల్పించుకొని వారిని ఆయనలోనే ఐక్యం చేసుకున్నాడు. నిజానికి కలియుగ మానవులంతా ఆయన ఆత్మస్వరూపుడే కాబట్టి ఆయనను స్మరించి ఆయనలో ఐక్యము కావలేను. ద్వాపర యుగంలో పరమాత్మ అవతారమునకు వచ్చాడు కాబట్టి గోపికలు కూడా ఆయన కళల స్వరూపాలు కాబట్టి వారిలో పరమాత్మ శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి పరమాత్మ కృష్ణుడిగా వారి యందు ఉన్నందువలన వారు ఆయనను చూసి తన్మయులై ఆయననే చూస్తూ ఆయననే స్మరిస్తూ ఆయనలోనే ఐక్యమైనారు. ఇప్పుడు కలియుగంలో కృష్ణుడు అవతారముగా లేడు. మరి కలియుగ మానవులు ఎలా తరించాలి అన్నదే సమస్యగా మిగిలిపోయినది అంటున్నారు. ఇది సమస్యగా తెలియక సమస్య అనుకోవడమే. అయితే పరమాత్మ కలియుగములో అర్చావతారంలో ఉన్నాడు. ఈ అర్చావతారంలో మాట్లాడటం పలకటం లేదు కనుక ఆయన ఆలోచించుకొని మహాత్ముల రూపంలో అక్కడక్కడ అవతరిస్తూనే ఉన్నాడు. ఎలా అనినా రామకృష్ణ పరమహంస ఇలా అన్నాడు: త్రేతాయుగములో శ్రీరాముడు, ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు ఎవరో వారే కలియుగములో ఈ రామకృష్ణుడు అన్నాడు. దీనిని నమ్మి గ్రహించింది ఎంతమంది ఉంటారు? వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నేనే బ్రహ్మమురా అని చెప్పాడు.
దీనిని గ్రహించింది ఎవరు? గొలగమూడి వెంకయ్య స్వామి ఆనాడు రావణాసురుణ్ణి చంపినది రాముడు కాదయ్యా నేను అన్నాడు. దీనిని గ్రహించింది ఎవరు? సత్యసాయి బాబా, సృష్టికర్త బ్రహ్మదేవుడు, ప్రహ్లాద బాలుణ్ణి రక్షించిన శ్రీ మహావిష్ణువు, మార్కండేయ బాలుణ్ణి బ్రోచిన పరమేశ్వరుడు ఎవరో వారే ఈ సత్యసాయి ఈశ్వరుడు అన్నాడు. దీనిని నేను పుట్టపర్తిలో నా చెవులారా విన్న విషయం. దీనిని ఎంతమంది గ్రహించారు? శ్రీ షిరిడీ సాయిబాబా విశ్వరూపం చూపించినట్లు రాముడిగా, కృష్ణుడిగా, విఘ్నేశ్వరుడిగా, ఆంజనేయుడిగా, దత్తాత్రేయుడిగా భక్తులకు దర్శనమిచ్చిన సంగతి ఆయన జీవిత చరిత్రలో ఉన్నది. ఇది ఒట్టిదేనా? ఎంతమంది దీనిని గ్రహించినారు? కొనిజేడి శ్రీ గీతాచార్య స్వాముల వారు విశ్వవిరాట్ స్వరూపుణ్ణి నేనేనని లిఖితపూర్వకంగా వ్రాసి నాకు ఇచ్చినారు. నేను ఈ విషయాన్ని కొన్ని గ్రంథములలో, చిన్న చిన్న పుస్తకములలో తెలియజేసినాను. దీనిని ఎంతమంది గ్రహించినారు? జిల్లెళ్ళమూడి అమ్మవారు కలియుగానికి జగన్మాత అయిన అమ్మ కావలసి నేను వచ్చినాను అన్నది. దీనిని గ్రహించింది ఎంతమంది? ఇలా కలియుగం పొడుగున అక్కడక్కడ మహాత్ముల రూపంలో అవతరించి మానవులలో మానవులలాగా నాటకమాడి వారి నిజస్థితిని, పరమాత్మ స్థితిని స్పష్టంగా చెప్పుతూనే ఉన్నారు. ఎందరు దీనిని గ్రహించారు? ఎందరి పరమాత్మ స్వరూపాన్ని పొందినారు? పరమేశ్వరుడే శంకరాచార్య రూపంలో, రమణ మహర్షి రూపంలో అవతరించి శిష్యులకు, భక్తులకు ఆత్మబోధ బోధించి ఆ బ్రహ్మతత్వాన్ని గ్రంథముల రూపంలో రచించి మనకందించి పరంధామమునకు చేరుకున్నారు. దీనిని గ్రహించి జీవన్ముక్తిని పొందిన వారు లేరు. ఈ మహాత్ములందరూ పరిశ్రతంగా చెప్పినారు, బ్రహ్మతత్వాన్ని ఆచరించి చూపినారు. వారి అడుగుజాడలలో నడిచి జీవన్ముక్తిని పొందిన వారు కానరాలేదు. రామకృష్ణ పరమహంస దగ్గర వివేకానందుడు, బ్రహ్మంగారి దగ్గర సిద్ధయ్య బయటపడ్డారు. మహాత్ములందరూ బ్రహ్మబోధ బోధిస్తూనే ఉన్నారు. ఈ బ్రహ్మబోధను మానవులందరూ వింటూనే ఉన్నారు, ప్రక్కదారిన బడి పోతూనే ఉన్నారు. ఈ మాయా ప్రపంచంలో బడి ఇదే పరమావధిగా, ఇల్లే స్వర్గము, వాకిలే వైకుంఠముగా, భార్యే బెల్లముగా, భర్తే పాయసముగా, బిడ్డలే కలకండగా ఈ జీవితమే పరమార్థంగా భావిస్తున్నారు. కానీ ఈ జన్మ కడతేర్చుకొని భగవత్ సాన్నిధ్యమునకు పోదాము అని 1000కి ఒకరికి ఉంటుంది. అటువంటి వారు 1000 మందిలో ఎవరో ఒకరు ముక్తి బాటలో నడుస్తున్నారు. అటువంటి వారిలో 1000కి ఒకరు మాత్రమే ముక్తి పొందుచున్నారు. పైన చెప్పిన మహాత్ములందరూ ఇప్పుడు అవతారంలో లేరు. వారు ఉన్నప్పుడు కొద్దిమంది మాత్రమే మహాత్ముడిగా తెలుసుకున్నారు. వారు ఉన్నప్పుడే వారిని అనుసరించి జీవన్ముక్తులైన వారు కనబడటం లేదు. అయితే ఇప్పుడు మానవుల పరిస్థితి ఏమిటనగా సమస్యగా మిగిలిపోయింది. మహాత్ముని వెతికి పట్టుకొని వారి చెంత చేరవలయను. కానీ చిన్న చిన్న గురువులు చాలామంది ఉన్నారు. వారి దగ్గరికి పోకుండా మహాత్ములైన గురువుని వెతుకుకొని వారి చెంత చేరి బ్రహ్మ విద్యను సాధించి ముక్తి పొందవలేను. అయితే ఇప్పటి మానవులందరూ మహాత్ముల దగ్గరికి పోయి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఎలా అనినా రాజు దగ్గరికి వెళ్ళి భిక్ష అడిగినట్లుగా అడుగుతున్నారు. అలా కాకుండా మహాత్ముల దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నా జన్మ కడితేరే మార్గము తెలపమని ప్రార్థేయపడి వినయ విధేయతలతో శ్రద్ధాభక్తితో వారిని అడిగినచో వారు మన మనఃపరిపక్వతను గ్రహించి మంత్రోపదేశం ఇచ్చును. ఆ మంత్రాన్ని జపిస్తూ మంత్రసిద్ధి అయిన తరువాత బ్రహ్మోపదేశం ఇచ్చును. దానిలో మన స్వరూపమును తెలుపును. దానిని సాధించి ధ్యానించి ఆత్మసాక్షాత్కారము పొంది ఆత్మలో ఐక్యమై బ్రహ్మత్వమును పొందవలేను. లేదా సాకార స్వరూపంలో ఉన్న మహాత్ముల ఫోటో పెట్టుకొని మనసంతా వారి మీదనే ఉంచి ధ్యానించినచో వారు స్వప్నంలో బ్రహ్మోపదేశం ఇచ్చును. దానిని నమ్మి ధ్యానించినచో తప్పక ఈ జన్మలోనే ముక్తి పొందగలము. లేదా భగవంతుని పటమో చిన్న విగ్రహమో ఇంటిలో పెట్టుకొని పూజించుకొనుచుండిన ఆయనయే బ్రహ్మోపదేశం ఇచ్చును. లేదా మనకు దగ్గరలో ఉన్న మహాత్ముడు శరీరంతో లేకపోయినా వారిని స్వప్న దర్శనం ఇప్పించి వారి చేత బ్రహ్మోపదేశం ఇప్పించును. ఇలా ముక్తి పొందుటకు మార్గం ఉంది. అయితే కొంతమంది సంసారంలో ఉండి ముక్తి పొందవచ్చునా అని అడుగుతున్నారు. సంసారంలో ఉండి సులభంగా ముక్తి పొందవచ్చునంటున్నారు మహాత్ములు. కాబట్టి మనం ఇంట్లోనే ఉండి
కృష్ణ పరమాత్మ పటము చిన్న విగ్రహము పెట్టుకొని పూజించి సేవించి ధ్యానించి పరమాత్మలో ఐక్యము కావటమే మన ధర్మం. అందుకనే భగవంతుడు మనకు మానవ జన్మనిచ్చినాడు. దీనిని మనం సద్వినియోగపరుచుకోవాలి, లేదా మరు జన్మలో ఏమై పుడతామో తెలియదు. ఆధునిక యుగంలో స్త్రీ పురుషులు స్వేచ్ఛగా కలిసిమెలిసి తిరగటం, వారి ఇష్టం వచ్చినప్పుడల్లా భార్యాభర్తల కలయికను మన సంస్కృతి, ఆధ్యాత్మిక గ్రంథాలు, మన మహాత్ములు నిషేధిస్తూనే ఉన్నారు. ఇలాంటి విషయాలలో భక్తులైన వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. సాధ్యమైనంత వరకు ఇతర స్త్రీలు, ఇతర పురుషులతో దూరంగా ఉండటం చాలా మంచిది. ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారికి, బ్రహ్మచారులకు, సన్యాసులకు మాత్రమే స్త్రీ సంగమం నిషేధింపబడినది. భార్యాభర్తలకు కూడా లౌకిక సంబంధాల విషయంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నవి. వాటిని తెలుసుకొని ఆచరించటం చాలా మంచిది. లేక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినచో ఆధ్యాత్మికంలో పైకి రాలేరు, ఆత్మ సాక్షాత్కారము పొందలేరు, ముక్తిని పొందలేరు. వివాహితులు ఒకరు ఇద్దరు సంతానం కలిగిన తరువాత అన్నా చెల్లెళ్ళగా ఉండమని మహాత్ములు చెప్పుచున్నారు. దీనిని తెలుసుకొని మనం జాగ్రత్త వహించి సంసారం జరుపుకుంటూనే ఆత్మధ్యానము చేసి ఆత్మ సాక్షాత్కారము పొంది ముక్తి పొందవచ్చును. కొంతమంది ఇలా అనవచ్చును, మేము అన్నా చెల్లెలులాగానే ఉన్నాము, మాకు ఆత్మ సాక్షాత్కారము కలగలేదు అనినచో వారు ముసలివారైన తరువాత అన్నా చెల్లెళ్ళుగా ఉంటారేమో కానీ వయసులో మాత్రం ఉండరు. అయినా అన్నా చెల్లెలులాగా ఉన్నంత మాత్రాననే ఆత్మ సాక్షాత్కారము కలగలేదు అన్నచో లాభం లేదు. గురువు చెప్పిన విధానంలో నేను ఆత్మనన్న నమ్మకం స్థిరం కావాలి. ఇతరత్రా ఉన్న దుర్గుణాలన్నీ అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు నశించిపోవలేను. కోపము, క్రోధము, కామము తెలియకుండా పోవలేను. ఆత్మధ్యానము విరివిగా చేయవలేను. అప్పుడు మాత్రమే ఆత్మసాక్షాత్కారము తప్పక కలుగుతుంది. లేనిచో ఆత్మసాక్షాత్కారము కాదు కదా, ఆత్మ నేనేనన్న నమ్మకము కూడా కలగదు. దీనిని ప్రతివారు గ్రహించి సాధించవలగిను. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి పరమపదమును గురించి బోధించినాడు. శ్రీమద్వేదాంత పారుడును, ప్రకృతి ద్వయదోష రహితుడను, సచిదానంద రహితుడను, నిర్ద్వందుడును, ఉపాధి ద్వయ దోష రహితుండును, అచల పరిపూర్ణుడను, నాద బిందు కళాతీతుడను, నిరాకార నిర్గుణుడను, నిర్వికార నిరంజనుడను, అశరీరారుండునైన శ్రీకృష్ణ భగవానుణ్ణి ఉద్ధవుడు దర్శించి నమస్కరించి అంజలిబద్ధుడై, దేవదేవోత్తమ పరమ గురుండవైన నిన్ను ప్రార్థించదును. నా మనోదుఃఖమును పోగొట్టి నాకు పరమపద మార్గమును బోధించి జనన మరణ ప్రవాహము నుండి తప్పించు భారము నీదే తండ్రి, నేను మిగుల అజ్ఞానుడను అని పెక్కు విధముల పరమాత్మను ప్రార్థించను. భగవానుడు చిరునగవుతో ఆ ఉద్ధవుణ్ణి చూసి, పుత్రుడా, నీవు మిగుల బోధవగుటం చేసి త్రిలోకములకు అసాధ్యమైన ప్రశ్నను అడిగితివి. నీ ప్రశ్న మిగుల అమోఘము. దీనికి సమాధానము పరాభక్తులను, మహాయోగ పురుషులను, యతులను, జ్ఞానులను, మహర్షులను, మునులను, దిగంబరులను, ఇంద్రాది దేవతలను, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మాత్రమే చెప్పుటకు సాధ్యము. నీవు ఎంతటి పుణ్యాత్ముడవో నీ భాగ్యమే భాగ్యము. ఎటువంటి వారైనా మోక్షాది పదవులు గోరుదురే గాని నీవలే పరమపదమును కోరిన వారు లేరు. ఆహా, నిన్ను చూడ నాకు మిగుల సంతోషముగా ఉన్నది. నీవు మిగుల పుణ్యాత్ముడవని ఉద్ధవుని ఆలింగనం చేసుకొని కూర్చుండ నియమించి, ఉద్ధవ స్వామి అయిన సాందీప మహర్షిని మనసున ధ్యానించి ఆ మహాత్మని పాదపద్మములను హృదయ కమలమున నిలుపుకొని, గురు రహస్యమైన పరమపదమును నీకు నేను చెప్పేదను, నిర్మల చిత్తుడివై వినుము. ఉద్ధవ, వేదాంతమే పరమపదము, ప్రపంచరహితమే పరమపదము, జీవేశ్వర రహితమే పరమపదము, నేను నీవు రహితమే పరమపదము, కార్యకారణము లేనిదే పరమపదము, కల్పనారహితమైనదే పరమపదము, శబ్దరహితమే పరమపదము, క్షేత్రజ్ఞ రహితమే పరమపదము, సుఖ దుఃఖములు లేనిదే పరమపదము, బంధామోక్షములు లేనిదే పరమపదము, నాశరహితమైనదే పరమపదము, లోకాలోకములు లేనిదే పరమపదము, కాలాకాలములు లేనిదే పరమపదము, నాదు బిందు కళాతీతమే పరమపదము, ద్వంద్వములు కానిదే పరమపదము,
ద్వంద్వదోష రహితమే పరమ పదము, సచిదానంద రహితమే పరమ పదము, ఇట్టిదట్టిదని నిర్దేశింపరానిదే పరమ పదము, ఉత్పత్తి స్థితి లయములు లేనిదే పరమ పదము, ఉలికి పడక సర్వకాలము ఒక తీరుగానే ఉన్నది, ఆచార్య కటాక్షము లేక ఎంతటి వారికిని ఈ బోధ శక్యము కాదని చెప్పిన ఉద్ధవుడు మిగుల ఆనందభరితుడై భగవంతునికి నమస్కరించి, స్వామి, కొందరు పదమపద మార్గమనే చెప్పక బ్రహ్మరూపకము అయిన పదవులను చెప్పుట చేత బ్రహ్మ విస్తరించునే కాని బ్రహ్మను విడుచుట ఎట్లు అని అడిగాను. అప్పుడు భగవంతుడు ఇట్లనెను, ఎంతటి వారైనను ముందెన్నడూ చూడని చిత్ర విచిత్రములను చూచిన ఎడల భ్రాంతిని పొందుతారు. చూడుము, మేడి పండు తినని వారికి దాని యందే భ్రాంతి పుట్టుచుండును, రుచి చూచిన వారికి భ్రాంతి పుట్టదు. ఎర్రన వేసి చేపను పట్టునట్లు ఎరుకలోని మార్గముల యందే ప్రవేశించము. ఎరుక ప్రభావమును గ్రహించి గురువాక్యము చేత ఎరుకను విడుచుట మిగుల సునాయాసము, మరలా సంశయములు పుట్టనేరవు. ఈ పరమపద రహస్యమును గోపికలకు కూడా వివరించి చెప్పినాను. ఇందువల్లనే గోపికలు సర్వము త్యాగము చేసి శ్రీకృష్ణ పరమాత్మను పరమాత్మగా భావించి సేవించి పరమాత్మలోనే ఐక్యమైనారు. ధర్మవ్యాధుని వ్యాపారం ఎంత, ధ్రువుని వయసు ఎంత, అతని భక్తి ఎంత? గజేంద్రుడు వేదాంతములు ఉపనిషత్తులు చదవలేదు. కుబ్జ కురూపి కుచేలుడు ఇచ్చిన అటుకులు స్వల్పమైనను అవి పరమ ప్రేమదాయకమైనవి. భగవంతుడు పరమభక్తికి కట్టుబడును. సంసారమును ఆది మధ్యాంతమందు గల భయ శోక కారణముల నెరింగి సమస్త వేదవిహిత కర్మలను వదిలి సర్వ ప్రాణుల యొక్క అంతరాత్మను తన అంతరాత్మగా నుంచి శ్రీకృష్ణ భగవంతుని భజింపవలెను. సముద్రములో నీరును, పాలల్లో పాలును, మహాకాశములో ఘటాకాశమును, వాయువులో వాయువు కలిసి ఒకటైనట్లుగా ఈ ప్రపంచమును ఆత్మలో అభిన్న రూపముగా చింతించుటచే జీవుడు పరమాత్మయగు నాయందు అభిన్న భావంతో అనగా జీవుడు నేను ఒక్కడిగా ఉందుము. సమస్త ప్రపంచము నా స్వరూపముగా కనబడునంత వరకు నా ఆరాధన చేయవలెను. శ్రద్ధాళువైన జ్ఞాన భక్తి కలిగిన వాని హృదయమున ఎల్లప్పుడూ రాత్రింబవుళ్ళు సర్వదా నేను సాక్షాత్కరింతును. ఈ అద్వితీయ జ్ఞానము సమస్త శృతుల ఉపనిషత్ సారము. వేదాంత వేద్య భగవత్పాదుడనగు నేనే దీనిని చెప్పి తిని. గురుభక్తి యుక్తులగు వారు ఎవరైనా దీనిని శ్రద్ధతో పరిరక్షించునో నా వచనముల యందు భక్తి గలవారు నా రూపమును పొందుదురు. మోక్షము ఆకాశమున లేదు, పాతాళమున లేదు, భూతళమున లేదు. ఆత్మజ్ఞానముతో కూడిన నిర్మల చిత్తమే మోక్షము. మరి ఇట్టి జ్ఞానమును స్వయముగా సాధన చేసి తన యందే పొందవలేను. అట్టి మోక్షమును గూర్చిన తీవ్ర కాంక్షనే ముముక్షత్వము అనియు, అట్లు కాంక్షించు వానిని ముముక్షువు అనియు చెప్పుదురు. ఈ ప్రపంచమున ఎవడు బంధమును ఆపేక్షింపడు. ప్రతివారినూ తనను చుట్టుకొని ఉన్న పాశమును ఛేదించుకొని బయటపడవలేననియే తలంతురు, కానీ దానిని మాత్రం చేయరు. ఒకనాడు కృష్ణుడు ఉద్ధవుణ్ణి పిలిచి, ఉద్ధవ, నీవు ఈరోజు గోపికల దగ్గరకు వెళ్ళి వారు ఎలా ఉన్నారో వారి క్షేమ సమాచారములు తెలుసుకొని వారికి కొన్ని మంచి మాటలు చెప్పి రమ్మనెను. అప్పుడు ఉద్ధవుడు ఇలా అనుకొనెను, పరమాత్మ గోపికలను ఇంతగా మనసులో ఉంచుకున్నాడేమిటి? అయినా వారు యాదవులు, స్త్రీలు, వారి దగ్గర భక్తి విశేషాలు ఏమి ఉంటవి? వారికి ఎక్కువ చదువు లేదు, వారిని ప్రేమతో విచారించి రమ్మంటున్నాడేమిటి అని ఆశ్చర్యంతో బయలుదేరి గోపికల దగ్గరకు గోకులం వెళ్ళినాడు. వారందరూ ఇంటి పనులు చేసుకొని ఒక చోట చేరి కృష్ణ కృష్ణ అంటూ కృష్ణనామమును జపం చేసుకుంటూ, కృష్ణయ్య ఎక్కడున్నావు? త్వరగా రావయ్యా, పాలు పోస్తాము. ఏమే, రాత్రి కృష్ణయ్య మా ఇంటికి వచ్చి నా బుగ్గగిల్లి పోయినాడే, మీ ఇంటికి రాలేదా? కృష్ణయ్య చాలా తులిపివాడే అంటుంది ఒక గోపిక. మరొక గోపిక తులిపివాడైనా కృష్ణయ్యను చూసి ఎన్నాళ్ళయిందే అంటుంది. ఓసి పిచ్చిదాన్న, కృష్ణయ్య అడుగో అక్కడ చెట్టు మీద కూర్చుని ఉన్నాడు, అదిగో కొమ్మ గదులు ఆడుతుంది, కొమ్మ చాటున ఉన్నాడు చూడవే అంటుంది. ఒక గోపిక చూసి అక్కడ రామచిలక ఉంది, కృష్ణుడు లేడు. ఓసి పిచ్చిదాన్న, కృష్ణుడు ఇదిగో నా వెనకాల ఉన్నాడు, ఆయనను పట్టుకుంటాను చూడుము అని కౌగులించుకున్నది. ఓసి వెరిదానా, మల్లెపొదను నీవు కౌగులించుకున్నది అన్నది. అవునే, కృష్ణుడు ఇప్పుడే ఈ పొదలో నుండి నేను పట్టుకోబోయేసరికి వెళ్ళిపోయినాడు అన్నది ఒక గోపిక.
ఒక గోపిక, కృష్ణయ్య ఎవరి ఇంటికి పోకుండా మా ఇంటికి రావయ్యా, కమ్మని పాలు పెరుగు వెన్న పెడతానయ్యా అంటుంది. ఇలా గోపికలు కృష్ణనామాన్ని తలుచుకుంటూ కృష్ణుని రూపాన్ని ప్రతి చెట్టుల్లో, పుట్టలో, పువ్వులో, ఆకులో, కొమ్మలలో ఉన్నాడని వెతుకుచూ శరీరము మరచి తన్మయులై ఆడినా పాడినా చెప్పినా విన్నా పిలిచినా పలికినా ఏమి చేసినా కృష్ణనామాన్ని తలుచుకుంటూ కృష్ణుని కోసరం తప్పించి కృష్ణుని విరహవేదనలో తన్మయులై తప్పించిపోతున్నారు. వీరినందరినీ ఉద్ధవుడు చూసి, వీరు వేరివాళ్ళలాగా ఉన్నారే, చెట్లను పుట్లను పొదలను పక్షులను అడుగుతూ ఒకరినొకరు నువ్వు చూసినావా అని పలకరించుకుంటూ, కృష్ణయ్య ఎక్కడ ఉన్నావు, మమ్మలను వదిలిపోవుట నీకు ధర్మమేనా అంటూ కృష్ణనామముతోనే తన్మయులై పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. వచ్చిన ఉద్ధవుణ్ణి కన్నెత్తి చూడలేదు. ఉద్ధవుడు ఇలా అనుకుంటున్నాడు, పాపం గోపికలు అమాయకులు, పిచ్చివారు, ఇలా పిచ్చి పట్టినట్లుగా ఉన్నారేమిటి, ఇలా చెట్లను పుట్లను అడిగితే చెబుతాయా, ఎంత పిచ్చివారో, వీరికి జ్ఞానబోధ చేసి కొంచెం జ్ఞాన మార్గంలో నడిపిస్తే వీళ్ళు బాగుపడుదురు అని వనితలారా నేను చెప్పేది వినండి. భగవంతుని గురించి చెట్లని పుట్లని పక్షులను అడిగితే చెబుతాయా? పరమాత్మ సర్వాంతర్యామి, సర్వత్రా ఉన్నాడు. ఆయనను ఇలా చెట్లను పుట్లను పక్షులను అడిగితే లాభం లేదు. ఒక దోవులో కూర్చొని నిర్మలంగా ధ్యానం చేయండి, అప్పుడు పరమాత్మ జ్ఞాననేత్రానికి కనిపిస్తాడు. ఇట్లా వెర్రి పట్టినట్లుగా కనబడిన వస్తువునెల్లా అడుగుచున్నచో కనబడడు. మనస్సు నిలిపి పరమాత్మను ధ్యానం చేయండి, మనోనేత్రానికి కనిపిస్తాడు అంటూ, గోపికలారా నేను చెప్పింది విన్నారా అన్నాడు. అప్పుడు గోపికలు ఉద్ధవుణ్ణి చూసి కృష్ణుడు వచ్చినంత సంతోషంతో పొంగిపోయి, స్వామి మీరు మా కృష్ణయ్య దగ్గర నుండి వచ్చినారా? మా కృష్ణయ్య ఎలా ఉన్నాడు? బాగున్నాడా? సుఖముగా ఉన్నాడా? మేము జ్ఞాపకం ఉన్నామా? వారి రాణులను చూసుకొని మమ్మలను మర్చిపోయినాడా? మమ్మలను ఎప్పుడైనా తలుచుకుంటాడా? మా దగ్గరకు ఎప్పుడొస్తాడు చెప్పుము. ఆయన క్షేమంగా ఉన్నాడు కదా, ఆయన క్షేమంగా ఉంటే అంతే చాలు. వేళకి అన్నం తింటున్నాడా? రాత్రిపూట ఇంటి దగ్గరే ఉంటున్నాడా? మాకు దర్శనమియ్యను, ఎప్పుడు వస్తానన్నాడో చెప్పుము. కానీ నీవు చెప్పినది వినుటకు మాకు రెండు మనసులు లేవు, ఉన్నది ఒక్కటే, అది ఏనాడో కృష్ణుడికిచ్చినాము అన్నారు. ఉద్ధవునికి వారి మాటలు విని నోట మాట పడిపోయింది. స్తంభించి అలాగే చూస్తూ కొంచెం సేపటికి తెప్పరిల్లుకొని, వీరు సామాన్యులు కారు, నేనే అహంకారపు పిచ్చోడిని, గోపికలు ఆడవారు కదా, వీళ్ళకేమి తెలుసుననుకున్నాను, పరిపూర్ణమైన భక్తి వీరిలోనే ఉన్నది, వీరు సామాన్యులు కారు అని చంపలేసుకొని వారికి సాష్టాంగ నమస్కారము చేసి, అమ్మలారా నేను పోయి వస్తాను అని వారి దగ్గర సెలవు తీసుకొని కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి, స్వామి భగవాన్ నా భక్తిని పరీక్షించను పంపావా స్వామి? గోపికల భక్తి నా ఒక్క నోటితో పొగడలేను, 1000 శిరస్సుల ఆదిశేషుడికైనా పొగడ తరము కాదు. నా అహంకారం నశించినది తండ్రి అని పాదాల మీద వ్రాలి సాష్టాంగ నమస్కారం చేసుకొని, భగవాన్ వారంతా సుఖముగానే ఉన్నారు, నేను చెప్పవలెనా తండ్రి? వారి ప్రతి రక్తపు బొట్టులో నీ రూపమే, ప్రతి అణువునందు నీ నామమే, నీ కోసరం పరితపించిపోవచ్చున్నారు తండ్రి అని కృష్ణుడికి విన్నవించుకున్నాడు. అంతటి కృష్ణుడు, ఉద్ధవ గోపికలు బాగున్నారా? సంతోష సుఖాలతో ఉన్నారా? వారంతా క్షేమమే కదా అన్నాడు. అప్పుడు ఉద్ధవుడు, క్షేమముగా ఉన్నారు, కానీ స్వామి మీరు వారికి దర్శనం ఇవ్వనిదే వారు ప్రాణములతో ఉండమని చెప్పమన్నారు స్వామి అన్నాడు. జితేంద్రియుడు, ఊర్ధ్వరేతస్కుడు, యోగీశ్వరుడు, ఆత్మారాముడు యోగమాయను ఆశ్రయించినాడని చెప్పబడి ఉన్నది. అట్లైన కృష్ణుడు గోపికలతో క్రీడించుటయందు ఉద్దేశమేమి అనినా, భక్తజన వాంఛ ప్రదాతయు, ఆశ్రితుల బాధ నివారించువాడను కావున దయాళువై గోపికలతో క్రీడింపదొచ్చెను. అయితే ఈ క్రీడ వలన కృష్ణుడు ఆనందింపలేదా అనినా, దయాళువై గోపికలతోటి క్రీడింపదొచ్చును కానీ స్త్రీ వలన కృష్ణుడు ఆనందించలేదు. కానీ తన భక్తురాళ్ళు ఆనందించుట వల్ల వారి ఆనందము తగ్గకుండా ఉండుటకు వారితో కలిసి ఆనందించినాడు. ఎట్లనినా తండ్రి తన చిన్న కుమారునితో ఆటలాడినప్పుడు ఆ ఆట వల్ల భార్య సంతోషించును,
కుమారుడు సంతోషించనని తండ్రి కూడా సంతోషించును. తండ్రి ఉద్దేశ్యము బాలుని ఆనందింపజేయవలెనని కానీ ఆట వల్ల తాను ఆనందించవలెనని కాదు. పిల్లవాని సంతోషమే తండ్రి సంతోషం. అటులనే గోపికలు క్రీడ వలన ఆనందింపగా తన భక్తురాండ్లు ఆనందించుట వల్ల కలిగిన ఆనందము కృష్ణుడు అనుభవించెను. శ్రీరాముల వారు అరణ్యమునకు పోవలసి వచ్చినని శోకింపలేదు. తన కోసరం తన వారు శోకించుచున్నారే అని, తన నిమిత్తము వారికి ఇంత శోకము వచ్చినాయని వారి దుఃఖమునకై తాను దుఃఖించెను. ఇచ్చట కూడా అటులనే. కావున కృష్ణుని యందు దోషం లేదు, గోపికల యందు అసలు లేదు. గోపికలకు కృష్ణుని యందు కామము కలిగిన ఎడల, కృష్ణునికి వారి యందు కామ కోరిక లేని ఎడల రసాభాస మందురేమో ఎన్నటికీ అట్లు కాదు. బిడ్డల యందు ఆడుకునే తండ్రికి ఆటయందు ప్రీతి లేదు, కానీ బిడ్డల యందు ప్రీతి ఉంది. అయితే రాసలీలల నాటికి కృష్ణుడు 8-9 సంవత్సరముల వాడు. ఇట్టివాడు తన యందు ప్రీతికల వారిని ఆవశ్యము కౌగిలించుకోవచ్చును, అది దోషం కాదు. కృష్ణుడూర్ధ్వరేతస్కుడై జితేంద్రియుడై వారితో క్రీడించెను. నిజముగా కామానందము కన్నా పరమాత్మ ఆనందము అయిన ఉత్తమానందమునే పొందిరి. కృష్ణస్పర్శ మాత్రముననే వారానంద పరవశులై బ్రహ్మానందమున మునిగి దేహస్మృతిని కోల్పోయిరి. ఇట్టి బ్రహ్మానందము కన్నా క్షణభంగురము అయిన తుచ్చ విషయానందమునకు పాల్పడలేదు. ఇందుకు కాను భాగవత పఠనమునకు ముముక్షువు అధికారి కావలిగిను. రాసక్రీడ ఫలశ్రుతి కామ విజయ రూపము. రాసక్రీడను శ్రద్ధతో వినువాడును వినిపించువానికిని భగవంతుని యందు కామము నశించును. పరాభక్తి కలిగి శీఘ్ర కాలంబున హృదయ తాపంబునెల్ల పోవునని సుఖయోగి అంతటి వాడు చావసిద్ధముగానున్న మోక్షాసక్తి గల రాజునకు ఋషుల ఎదుట భాగవతమును చెప్పెను గదా. భక్తులారా, పామర దృష్టిని చూచినను భక్తి దృష్టిని చూచినను రాసలీలయందు నింద్యమేది కానరాదు. పామర దృష్టితో చూసిన 8 సంవత్సరముల పిల్లవానికి దుష్టభావము ఉదయింపగలదా? గోపికలకు కామోద్రేకమే ఉండిన ఎడల 8 సంవత్సరముల బాలుడు అందరకు ఏకకాలమున తృప్తి కలిగించునని అందరూ ఆయనకై ఎగబ్రాకుదురా? ఎంతటి వీరపతివ్రత అయినను 8 సంవత్సరముల బాలుని దర్శన స్పర్శన వల్ల తన శీలహానిగా తలంచునా? రాసలీల ఇప్పుడు వారికి విపరీతంగా తోసవచ్చును. ఎందువలననగా శ్రీకృష్ణ పరమాత్మను భోగలాలసుడుగా భావించిన వారు పాపములోనే పుట్టుదురు, పాపములోనే పెరుగుదురు, పాపమునే తినుచుందురు. ఇట్టి భోగశీలులకు సర్వదా కామమే వారి మనస్సులో తాండవమాడుచుండును. వారి అభిప్రాయము స్త్రీ పురుషుడు చూసుకునుట వల్ల, వారు మాట్లాడుకునుట వల్ల దురుద్దేశము వారి మనసులలో మెదులుతూ ఉంటుంది. జితేంద్రియ మెట్టిదో కామదాసులెరగరు. మనస్సులో ఏది నిండియున్నదో అదియే కదా వెలుపల గోచరించును. పచ్చని అద్దములు కనులకు పెట్టుకున్న వారికి లోకమంతయు పచ్చగానే కనిపించును. అలాగే శ్రీకృష్ణుడు అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు అని తెలుసుకుంటే ఈ వాదములు ఉండవు. అయితే శ్రీకృష్ణుడు సామాన్యుడు కాదు, ఆయన గోలోక కృష్ణుడే. ద్వాపర యుగములో అవతారము చాలించినప్పుడు ఒక అంశము వైకుంఠములో విష్ణుమూర్తిగా, ఒక అంశము గోలోక కృష్ణుడిగా గోలోకము చేరినాడు. అంతటి పరమాత్మే శ్రీకృష్ణుడు. ఒకసారి శ్రీకృష్ణుడు జగత్తును సృష్టించదలుచుకొని సంకల్పించుకున్నాడు. అంతటా ఆయన మాయాశక్తి స్థిరూపముగా ప్రత్యక్షమైన ఆదిపరాశక్తి, స్వామి నన్ను పిలిచిన కారణమేమి అని అడిగినది. అంతటా స్వామివారు, ఓ మాయాదేవత, నీవు సృష్టిని సృష్టించమన్నాడు. స్వామి, నేను సృష్టిని సృష్టిస్తాను, కానీ నీవు ఆ సృష్టిలో నిరాకార రూపమైన నీ పరబ్రహ్మ శక్తిని ప్రవేశపెట్టవలేను అన్నది. పరమాత్మ దానికి సరే అని ఒప్పుకున్నాడు. తదుపరి ఆదిపరాశక్తి జగత్తును సృష్టించింది. ఆ సృష్టిలో పరమాత్మ నిరాకార శక్తిగా నిలబడిపోయినాడు. చీమ దోమ మొదలు పిపీలీకాది బ్రహ్మ పర్యంతరము సర్వదేవతలలో, సర్వ ప్రాణికోట్లలో, పశుపక్షి మృగాదులలో ఆయన శక్తి నిండి నిబిడీకృతంపై ఉన్నది. అది ఎలా అనేగా ప్రేమ స్వరూపంగా, ఆనంద స్వరూపంగా, జగజ్యోతి స్వరూపమై ఉన్నది. ఆ ఆత్మ పరబ్రహ్మ శక్తి చేతనే జగత్తు నడుస్తుంది. సర్వజీవరాశులలో ఆయన ప్రేమశక్తి అపారంగా ఉంది.
అది కాక ఆయనకు వేరే స్త్రీ సంబంధమైన ప్రేమ మరొకటి ఉందా? సర్వ ప్రాణులలో ఉన్న ప్రేమ స్వరూపము ఆ పరమాత్మే కదా. అందువలన వేరే ప్రేమ ఆనందము ఆయనకు ఎందుకు కావలేను? ఆలోచిస్తే తెలుస్తుంది. మనం నిజానికి ఆయన ప్రేమ స్వరూపులమే, కానీ జీవులము కాదు. మాయా ప్రభావము చేత నేను జీవుణ్ణి అనుకుంటున్నాం. అందువలనే మహాత్ములు బ్రహ్మోపదేశం ఇచ్చినప్పుడు నీవు జీవాత్మవి కావు, పరబ్రహ్మ స్వరూపుడివి అని బ్రహ్మోపదేశం ఇచ్చుచున్నారు. అందరము అనగా సర్వ జీవరాశులు ఆత్మస్వరూపులమే. దీనిని తెలుసుకున్న మహనీయులు మాయను దాటి పరమాత్మ స్వరూపులైనారు. కొందరు పరబ్రహ్మ స్వరూపులై జనన మరణములు తప్పించుకొని పరమపదమగు మోక్షమును పొందినారు. వారే లోకంలో అక్కడక్కడ పరమాత్మ శక్తిగా అవతరించి మానవులకు హితబోధ చేయుచున్నారు. వారి హితబోధ విన్న వారు కూడా మాయాకోరల్లో నుండి తప్పించుకొని మాయను జయించి జీవన్ముక్తులు అయినారు. ఆ మహాత్ములే సంసారాన్ని, స్త్రీ సంగమాన్ని నిషేధించి కనబడు సర్వజగత్తును ఆత్మస్వరూపంగా భావించి శ్రీకృష్ణ పరమాత్మ అయిన పరబ్రహ్మ స్వరూపాన్ని పొందినారు. వారే సర్వసంగ పరిత్యాగులై ఉన్నారు కదా. ఇక పరమాత్మ మాట వేరే చెప్పవలేనా? సర్వ జగత్తు సర్వజీవులు పరమాత్మ స్వరూపమైనప్పుడు పరమాత్మకు ఏ సుఖము కావలేను? జగత్తులో జీవరాశులలో ఉన్న సుఖము, ప్రేమ, ఆనందము ఆయనదే అయినప్పుడు వేరే ఇంకొక ప్రేమ ఎక్కడుంది? జగత్తంతా ఆయనే పరబ్రహ్మశక్తిగా, ఆత్మశక్తిగా నిండుకొని ఉన్నాడు. అదే ప్రతి మానవునిలో జగత్తంతా నిండి నిబిడీకృతంపై ఉన్నది. శ్రద్ధ, భక్తి, జ్ఞాన వైరాగ్యం ఉంటే అంతా దేవుడే. దేహమే ఒక దేవాలయం, జీవుడే దేవుడు. ఆ దేవాలయములో అహంకారం అనే అంధకారమును పోగొట్టుకోవడానికి దీపమును వెలిగించవలెను. ఈ దేహమనే దేవాలయంలో దేవుడిని, ఆత్మజ్యోతిని వెలిగించవలెను. చీకటి మానవునికే కాని మాధవునికి లేదు, రాదు. పరమాత్ముడే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాటి. కోటి సూర్యుల ప్రకాశం వల్లే ప్రజ్వలిస్తుండే దేవుడికి విద్యుత్ శక్తి దీపాలు ఏమాత్రం వెలుతురునిస్తాయి? ప్రశాంతి నుండి పరంజ్యోతి. ఇట్లు మానవుడు తన లోపల నుండి అంధకారమును నాశనం చేయవలేను. వెలుతురు లోపలనే ఆనందము. దీపము వెలిగించిన తరువాత ఆ వెలుతురుకు తగిన పవిత్రతను ఇవ్వండి. ఆ వెలుతురులో పవిత్ర కార్యములనే ఆచరించండి. ఇప్పుడు ఎక్కడ చూసినా అశాంతి కనపడుతుంది. శాంతి, సంతోషము ఎవరికీ లేదు. భౌతిక అభివృద్ధి ఏమో చాలా జరిగింది. అయితే నీతి, నియమము, శీలము ఇవి అభివృద్ధి కాలేదు. నడిచేవారికి కర్ర ఉంటే కొంచెం హాయి. అయితే పాదములలో శక్తి లేకపోయిన తరువాత కర్ర మాత్రం ఏం చేస్తుంది? అట్లాగే ఆధ్యాత్మిక చింతన, దైవ చింతన లేక ఒట్టి భౌతిక అనుకూలము అనే కర్ర మాత్రము పట్టుకుంటే నడవలేడు. ప్రతి ఒక్కరి దేవాలయము సనాతన సంస్కృతి నిలయమే. పూర్వము ఏదైనా కొత్త ఊరికి వెళితే ఆ ఊరి వాళ్ళను అడిగేది మీ ఊరిలో దేవాలయం ఉన్నదా అని అడుగుతారు. దేవాలయం లేని ఊరు ఉండకూడదని అభిప్రాయం. ఇప్పుడు అట్లా కాదు, మీ ఊరిలో సినిమా హాలు ఉన్నదా అని అడుగుతారు. భగవత్ చింతనలో ఎంత శాంతి, ఎంత సంతోషమున్నది. గ్రామములకు దేవాలయము ఎంత ముఖ్యమైనది అని యోచిస్తే ఎవరైనా ఒకరు పూర్తి చేయవచ్చు. వారికే జన్మాంతర సుకృత ఫలం వల్ల శ్రద్ధాభక్తులు కలగవలెను. త్యాగం కూడా కలిగి ఉండవలెను. తదితరముల నుండి పోషించుకుంటూ వచ్చిన సంప్రదాయములను, సంస్కారమును, ధర్మమును, కర్మములను విడవకూడదు. దీనికి తర్కము, వాదము పనికిరాదు. ఇప్పుడు తెలివి ఎక్కువ, బుద్ధి తక్కువ. తెలివి పెద్ద పెనుభూతముగా పెరిగిపోయినది. దానికి తగ్గట్లు బుద్ధి పెరగలేదు. కావున బుద్ధిని పెంచుకొనవలెను. అప్పుడు శీలము కూడా మంచిదవుతుంది. వివేక స్వరూపుడు అవుతాడు. ముఖ్యముగా హేళనము, అసూయ, ద్వేషము, అహంకారము వీటిని మనస్సు నుండి తొలగించవలెను. మానవుడంటే మనసును స్వాధీనం చేసుకొనని వాడు, తెలివి పెరిగిన వాడని కాదు. దివ్యత్వము, పవిత్రత ఇవి మానవుని హృదయంలో ఉన్నవి. వాటి కొరకు వేరెక్కడనూ వెతకనక్కరలేదు. ఉదయాస్తమానములకు
ఒక్కడే సూర్యుడు కదా. అట్లనే సుఖము దుఃఖము రెంటికి ఒక మనస్సే కారణం. ఆ మనస్సును అరికట్టి దానికి తగిన ఆత్మానందమును నిత్యానందమును అనుభవించవచ్చును. తెల్లని బట్టకు మలినమైతే నీటిలో తడిపి రాయి మీద కొట్టి మంచి నీటిలో పిండవలయును కదా. అట్లనే నీతి నిష్ఠ అనే జలములో పరమాత్మ చింతన అనే సబ్బు వేసి జ్ఞానముతో ఉడకబెట్టి వైరాగ్యం అనే రాయిపైన కొడితే దాని సహజమైన తెల్లదనం కనిపిస్తుంది. కనుకనే మనసుకు నియమనిష్టలు చాలా అవసరం. విద్యుత్ శక్తి అని అందరూ చెబుతారే, కానీ ఆ శక్తి యొక్క నిజస్వరూపం ఎవరికీ తెలియదు. అట్లనే ఆత్మ అంటే ఏమో, దాని శక్తి నుండి దివ్య ప్రకాశము ఎట్లా ఉత్పత్తి అవుతుంది అనేది ఎవరు చెప్పగలరు? తెలుసుకోవలేను అని తెలుసుకునేదే ఉత్తమమైన తెలివి. ఇదే వేదాంగ అనుష్ఠానం. ఆచరణ అనుభవమే శాశ్వతానంద బ్రహ్మస్వరూపం. సాకారం జీవుడు, నిరాకారం దేవుడు. సాకార నిరాకారం లొక్కటిగా తెలుసుకోవటమే అద్వైతం. జీవుడే దేవుడని తెలుసుకో.